సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం నెలకొంది. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని వెలికితీయగా మరొకరి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఓ 2 కుటుంబాలు ఇవాళ రంగనాయక సాగర్ రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. అక్కడ ఆ కుటుంబాలకు చెందిన పిల్లలు సరదాగా ఆడుకుంటూ నీళ్లలో దిగారు. దీంతో బాలుడు బాలిక నీటిలో గల్లంతయ్యారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రిజర్వాయర్లో పడిన బాలుడు మిరాజ్, బాలిక అర్బాస్గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు పిల్లల మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం ఎప్పుడు వచ్చారు మీరు వరంగల్ నుండి? 12:30కి వచ్చినాం సార్. ఇక్కడికి 12:30కి వచ్చినాం. వచ్చి పిల్లలు ఇక్కడ గడ్డ మీద ఆడుకున్నారు. చిల్ల తీసుకుని వాళ్ళు ఆడుకున్నారు. ఇక పెద్దోడును ఈ అమ్మాయిలు గిట్ట కొంచెం లోపల వెళ్ళి నేనేంటంటే పిల్లలు కొంచెం అన్నం తిన్న బయటికి రండి చెప్పిన. గడ్డ మీద చిన్న పిల్లలు మునిగిన పిల్లలు ఈ అల్లుని అక్కడ ఆపిన వాళ్ళని స్నానం చేసినారు. ఇక వాళ్ళకి రమ్మని చెప్తామని చెప్పి వీళ్ళకి ఇద్దరు పంపారు. వాళ్ళు వచ్చారు కదా. వీళ్ళు అట్లా లోపల గుంజుకుపోతాను నీళ్ళు లోపల వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఏంటంటే వీళ్ళని కాపాడడానికి పోయిండు. అబ్బాయి వరంగల్ నుంచి ఎందుకు వచ్చారు మీరు సిద్దిపేటకు? ఇదే చూడడానికి వచ్చారా? వేరే పని మీద వచ్చారు? ఇదే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పడ్డ పిల్లలు? ఈ అబ్బాయి 17 సంవత్సరాలు, పాప 13 సంవత్సరాలు ఉంటుంది. 14 సంవత్సరాలు ఉంటుంది. ఈ సిద్దిపేటకు దగ్గర ఉండడం వల్ల ఈ వాటర్ సమయం రాగానే వాటర్ చూడగానే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆనందంగా ఉంటుంది. ఆ 3 రోజుల నాడు కూడా నేను ఇక్కడికి విజిట్ చేసి ఇక్కడ చాలామంది స్నానం చేస్తే వద్దు ఇవన్నీ అప్పుడు మట్టి తీసినా ఇంకా కూడకపోలేవు, అన్నీ లొంతలు ఉన్నాయి, అవి జేసీబీలతో తీసిన వాటర్ అని చెప్పినా కూడా ఆ రోజు కూడా చాలామందిని ఎలా తీసి పంపించిన వాళ్ళు బోర్డులు కూడా ఉన్నాయి. పోలీసు వాళ్ళు బోర్డ్స్ పెట్టిర్రు. అయితే ఎవరు చేయొద్దని చెప్పినా స్నానం చేయొద్దు, సెల్ఫీ దిగి వెళ్ళిపోయిందంటే ఈ సెల్ఫీల మహత్యంతో విపరీతము వస్తున్నారు. మేము ఇంకా ఈ రోజు నుంచి ఇంకా ఇక్కడ ఫ్లెక్స్ కట్టి ఇంకా రానికుండా చూస్తాం. వీటితో పోలీసు వాళ్ళకు కూడా వినించిన మొన్న ఆ రోజు కూడా చెప్పినా వాళ్ళు బోర్డులు పెట్టారు. అయినా ఈ పబ్లిక్ వినట్లేదు. ఈరోజు వరంగల్కి వెళ్ళే 2 ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ ఈ చేపలు పట్టడానికి తండ్రి చేపలు పడుతున్నాడు. వీళ్ళేమో అందరు చేతులు పట్టుకొని నీళ్ళలో జలస చేస్తుంటే ఒకరు వాడు విడిపోయి ఆ పిల్ల పడిపోయింది, పడిపోయిందని మాక పడిపోయిందని ఆ పిల్లగాడు 2 పడిపోయారు. మొత్తం 4 పడిపోయారు. 2 తల్లి తండ్రి అతను బయటకు వచ్చేసారు. 2 పిల్లలు పడి చనిపోయారు. ఇది చాలా శోచనీయము. ఇక ముందు ఇక ఇది దగ్గర ఉంది కాబట్టి, సిద్దిపేట దగ్గర ఉంది కాబట్టి, ఇది మంచి సీనరీ ఉన్నది కాబట్టి చాలామంది వస్తారు. ప్లీజ్ దయచేసి రావద్దు. వచ్చినా ఏదో సెల్ఫీ దిగి బయట మన ప్రాజెక్ట్ మంచి ముందు బ్రిడ్జి మీద మంచి ఫోటోలు దిగి వెళ్ళిపోతుంటే అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ కూడా ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి. కానీ వాటర్ దిగద్దు. వాటర్లో అన్ని అవి కూడా ఉన్నాయి, మన చేపలు పట్టే ముళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అవిటిని మీకు సరిపోదు. ఇప్పుడు వాటర్ చాలా ఉన్నాయి, లొందలు ఉన్నాయి. రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి ఈ సమ్మర్ అయిపోయేదాకా మీరు అసలు ఇక్కడ రాకపోవడం మంచిది.